అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జార్జెట్ చీరలు చూద్దామండి. ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ, ఆసంట వేమవరం, ఆసంట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి. చూడండి, ఇవన్నీ ప్యూర్ జార్జెట్ అండి. మనకి అంచు సాటిన్ వస్తుందండి. ఈ విధంగా ఉంటాయండి. చూడండి, చీరలు అయితే చాలా చాలా బాగుంటాయండి. మనకి అంచు ఏదైతే ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే రకంగా ఇస్తాడండి. ఇది చీరలో గ్రీన్ అండి. ఇది మనకి అంశలు వచ్చండి. మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ పువ్వులాగా వచ్చింది అండి చీరలో. కేవలం 750 రూపాయలండి. చూడండి, ఫ్రీ షిప్పింగ్ అండి. 750 రూపాయలండి. చీర 6.5 మీటర్లు అండి. ఇది చూడండి, జాకెట్ కూడా మనకి పెద్దది ఇస్తాడండి. ఇదిగోనండి, ఈ విధంగా ఉంటాయండి. మనం ఒక్కొక్క కలర్ చూద్దామండి. బ్లూ అండి, ఇది రాణి పింక్ అంచు ఇచ్చాడండి. బ్లౌజ్ కూడా రాణి పింక్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుందండి. చీరలు చాలా బాగుంటాయండి. చీరలు ఇవి 750 రూపాయలకి మనకి చూడండి. కేవలం 750 రూపాయలండి. ఫ్రీ షిప్పింగ్ అండి. మొత్తం అన్ని ఒకటే డిజైన్లు అండి. మనం ఇప్పుదామండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంటుందండి. చూడండి, ఇది మస్టర్డ్ అండి. మనకి అంచు అయితే మనకి మెరూన్ కలర్ ఇచ్చాడండి. బ్లౌజ్ కూడా మనకి మెరూన్ వస్తుందండి. చూడండి, ఎంత బాగున్నాయి చీరలండి. మనకి దీనికి జరి అంచు కూడా ఇచ్చాడండి లైట్గాను. ఇక్కడ చూసారా మీరు, అంచుకి జరి అంచు వస్తుందండి. మెత్తగా ఉంటుందండి అది. చూడండి, బ్లౌజ్ కూడా మనకి అంచు ఏదైతే ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుందండి. ఈ చీరలు అదే హైలైట్ అండి. చూడండి, ఈ కలర్ మనకి వంగ పువ్వు కలర్ అంటే లైట్గాను. కలర్ అయితే చాలా క్లాస్ అండి. బ్లూ ఇచ్చాడండి మనకి. బ్లౌజ్ అంచు బ్లూ అండి. చీర నచ్చిన వెంటనే మాకు వాట్సాప్ కాల్కి మెసేజ్ పెట్టండి. ముందుగా ఎవరు డబ్బులు వేస్తే వాళ్ళదేనండి చీర. బ్లాక్ అండి, బ్లాక్ అండ్ రెడ్. చూడండి, బ్లాక్ అండ్ రెడ్ అండి. మంచి చీర అండి ఇది. బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి ఇది. మీ క్లాత్ అయితే రబ్బర్లా ఉంటుందండి. ఇది రేట్ బట్టే ఉంటుందండి. క్వాలిటీ కూడాను. 750 రూపాయలండి. ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ముందుగా ఎవరో బుక్ చేసుకుంటే వాళ్ళదేనండి చీర. మీరు బుక్ చేసుకున్న వెంటనే మీరు అడ్రస్ పెట్టండి. ఆ అడ్రస్కి మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి. చీరలన్నీ నచ్చాయని మేము అనుకుంటున్నామండి. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.